మల్లన్న సస్పెన్షన్ ఏ విధంగా చూస్తారన్న? అంటే ఒక బీసీ నేత కాబట్టే సస్పెండ్ గురయ్యిండు. చాలామంది రెడ్లు కూడా చాలామంది పార్టీ మీద డిఫరెంట్ ఒపీనియన్ పార్టీ వ్యతిరేకంగా మాట్లాడిర్రు. అయినా గానీ మల్లన్నను బీసీ కాబట్టే బీసీల గురించి మాట్లాడుతుండు కాబట్టే సస్పెండ్ చేసిర్రు అనే ఒక వాదన వినిపిస్తుంది. మీరు దీనిపైన ఏమంటారు? మళ్ళా నన్ను సస్పెండ్ చేయడానికి బీసీల గురించి మాట్లాడుతున్నందుకే ఆయన సస్పెండ్ చేసిర్రు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ. ఎంతోమంది బీసీ నాయకులు ప్రభుత్వంను నిలదీసేటట్టుగా ప్రభుత్వంలో లోటుపాట్లను మాట్లాడుతున్నారు. వాళ్ళందరి మీద చర్య తీసుకున్నారని తీసుకోలేరు. వాళ్ళ మీద చర్య తీసుకోకుండా ఒక మల్లన్న మీదనే ఎందుకు చర్య తీసుకుంటారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఇది తొందరపాటు చర్య. ఇది పార్టీకి ప్రభుత్వానికి నష్టం కలిగించే చెడ్డ పేరు తెచ్చేట అంశం అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఎలా చూస్తారన్న తీన్మార్ మల్లన్న సస్పెన్షన్? మేమైతే బీసీ యోజన సంఘం తరఫు నుంచి తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇది బాగా అహంకారపూరితంగా చేస్తున్నటువంటి పని. ఇది కాంగ్రెస్ పార్టీలో ఎవరు మాట్లాడలేదు ఇప్పటివరకు. కాంగ్రెస్ పార్టీలో టికెట్లు రాకపోతే చింపి ఒక్కొక్కడు గాంధీ భవన్ ముట్టడించలేదా? గాంధీ భవన్ తగలబెడతామని చెప్పి చెప్పలేదా? అంటే అగ్రవర్ణాలు చేస్తేనేమో ఒక న్యాయము, బీసీలు చేస్తే ఒక న్యాయమా? అంటే ఈ ప్రభుత్వం అయినా ముందున్న ప్రభుత్వం అయినా కూడా ఇటు బీసీ అధికారులు ఏమైనా చిన్న తప్పు చేస్తే వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటారు. ఇటు బీసీ జర్నలిస్టుల పైన తప్పు చేస్తే చిన్న పొరపాటు జరిగినా బీసీ జర్నలిస్టుల పైన దాడులు చేస్తారు. ఇటు పార్టీలలో ఉన్న లీడర్ల పైన బీసీల పైన దాడులు చేస్తారు. ఏం పుణ్యానికి వచ్చిరా బీసీలు అంటే? బిడ్డ ఒక్కొక్కరిని ఇదే మేము హెచ్చరిస్తున్నాం. ఎస్సీ ఎస్టీ బీసీల జోలికి వచ్చిరానికి మర్యాద దక్కదు. కాంగ్రెస్ పార్టీ బతుకుతుందే ఈ ఓటర్ల ద్వారా, ఇటువంటి సభ్యత్వం ఉన్నటువంటి కార్యకర్తల ద్వారా. అంటే ఇటు పెద్ద పెద్ద నాయకులు, ఇటు రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు 12 పార్టీలు మాడతారు. సీఎం కూడా రేవంత్ రెడ్డి కూడా అంటాడు, అన్నీ అంటారు. వీళ్ళు ఏది మాట్లాడినా నడుస్తుంది. ఇటు ఒకవేళ తీన్మార్ మల్లన్న కొట్లాడింది కులగణన తప్పిదాల గురించి, బీసీ కులగణన గురించి, రిజర్వేషను బీసీలకు రావాల్సిన కోటా గురించి మస్తు మాట్లాడతాం. మీరు నిజంగా కూడా బీసీల పైన ప్రేమ చూపిస్తే, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఎందుకు తప్పిదాలు చేయాలి? బరాబర్ లెక్కలు తీసేది ఉండే, బరాబర్ మాట్లాడేది ఉండే. షోకాస్ నోటీసులు ఇస్తారు, సస్పెన్షన్లు చేస్తారు. అంటే రాహుల్ గాంధీ ఆశయాలకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది కాబట్టి సస్పెండ్ చేయాల్సి వచ్చిందని చెప్పేసి టీపీసీసీ చెప్తున్నటువంటి పరిస్థితి. మీరేమంటారు? మరి అసలు ఫస్ట్ సస్పెండ్ చేయాల్సింది రేవంత్ రెడ్డిని. ఎందుకంటే రాహుల్ గాంధీ ఆశయాలకు తగ్గట్టు రేవంత్ రెడ్డి ఏమైనా బరాబర్ పోతుండా? ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు పోతురా? జానారెడ్డి పోతుండా? లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి పోతుండా? ఆయన దేశవ్యాప్తంగా కులగన చేయాలని చెప్పేసి కొట్లాడుతుండు. దేశవ్యాప్తంగా కాదు, ఫస్ట్ గెలిచిన చోట చెయ్యురని మేము బీసీ సంఘాల నుంచి డిమాండ్ చేసినాం. మేము కొట్లాడినాం. మరి దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఏడు అన్నట్టు అటు వీళ్ళ నాయకుడు సిద్ధంగా ఉన్నా కూడా వీళ్ళకి మనసొప్పలేదు. మనసొప్పకనే ఇన్ని సంవత్సరం తర్వాత వీళ్ళు కులగనకి ఏదో బలవంతంగా ముందుకొచ్చారు. మరి ఇది కూడా బరాబర్ చేయలేదు. మరి నిజంగా కూడా రాహుల్ గాంధీ ఆదేశాలు మీరెందుకు పాటిస్తలేరు? అలాంటప్పుడు ఫస్ట్ సస్పెన్షన్ రేవంత్ రెడ్డిని చేయాలి, దాని తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డిని చేయాలి, దాని తర్వాత జానారెడ్డిని చేయాలి, ఆ తర్వాతనే వీళ్ళని చేయాలి. ఎవడండి మీరు సస్పెండ్ చేయడానికి? ఎవరినయ్యే జాగిరు? ఏం పార్టీ అంటే మీ జాగిరా? ఏదున్నా కూడా బీసీ ఓటర్లు, బీసీ కార్యకర్తలు ఎంతోమంది కష్టంతో ఈరోజు రూలింగ్కి వచ్చింది పార్టీ. ఎందుకంటే ఇటు 42% రిజర్వేషన్ కల్పిస్తాము, మేము కులగన చేస్తామని చెప్పారంటే బీసీలు నమ్మి ఓట్లేసి గెలిపించారు. అలాంటప్పుడు ఒక బీసీ ఎమ్మెల్సీనే ఇప్పుడు ఏ విధంగా ఉండబోతుంది? బీసీలంతా ఏకమైపోతురా? ఈ సస్పెన్షన్ కూడా బీసీలను ఒకడేం చేయలేడు, ఏం పీకలేరు. ఏదో సస్పెన్షన్ చేయంగానే అస్తిత్వం ఏం కోల్పోదు, ఏం కాదు. ఉల్టా సస్పెన్షన్ ఎప్పుడైతే చేస్తుర్రో ప్రజలకు వెళ్ళిపోయింది. అరే ఈ కొడుకులకు బీసీల మీద ప్రేమ లేదు, ఏం లేదు, ఇది అంతా నటనే. రేవంత్ రెడ్డి కూడా ఏమున్నా నటిస్తున్నా అని చెప్పేసి అర్థమైపోయింది. బీసీ జాతి మొత్తం కూడా తీన్మార్ మల్లన్నకి మద్దతు ప్రకటిస్తాము. ఖచ్చితంగా ఈ మల్లన్న కాదు, ఇంకోనికైనా అన్యాయం జరిగిందనుకో వీళ్ళందరి తరఫు నుంచి కూడా యావత్ బీసీ జాతి ఉన్నది. రేపు రాబోయేది కూడా బీసీ జాతిలో బీసీ బిడ్డలే ముఖ్యమంత్రులు అవుతారని చెప్పేసి అని ఇప్పటి నుంచే భయపడి బీసీల పైన చేస్తున్నటువంటి దాడిగా భావిస్తున్నాం. ఇది మల్లన్న తీసుకోపోయే డిసిషన్లో భాగంగా ఆ కార్యాచరణలో మీరు నడిచే అవకాశం ఉందా బీసీలంతా? మేము తీన్మార్ మల్లన్నకు మా సంఘం నుంచి మద్దతు ఇస్తున్నాము. తీన్మార్ మల్లన్న ఒకవేళ ఏ విధంగా చర్యలు తీసుకుంటే దానికి కూడా మద్దతు ఇస్తాము. మా సంఘం తరపు నుంచి కూడా ఏ విధంగా చర్యలు తీసుకోవాలో ఆ విధంగా తీసుకుంటాం. ఎందుకంటే ఇది ఒక మల్లన్న పైన వ్యక్తిగతంగా జరిగిన దాడి కాదు, యావత్ బీసీ జాతి పైన జరుగుతున్న దాడిగా భావిస్తున్నాం. కాబట్టి మేము కూడా ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలి ఆ విధంగా యాక్షన్ తీసుకుంటాం. మేము పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అన్న ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు
ఒక మంచి పదవులు ఉన్నారు అక్కడ. బీసీలకు అన్యాయం జరుగుతుంటే ఈ విధమైన మీ పైన గన్నులు పెట్టి మీ భుజాలు ఇదే టీపీసీసీ మహేష్ కుమార్ మాట్లాడుతూ ఒకటే మాట అన్నాడు, సరే రెడ్లను తిట్టవచ్చు, ఇంకేమనొచ్చు, ఇంకేదైనా సరే దాన్ని యాక్సెప్ట్ చేసినాం, పార్టీ కూడా అంగీకరించింది. సో ఇక్కడ ఒక్కటే రాహుల్ గాంధీ ఆలోచన అయినటువంటి కులగణన విషయంలో తప్పు చేసిండు, దాన్ని మీద చించడం అనేది మేము సరిగా చూస్తలేం, పార్టీ దాన్ని తీవ్రంగా ఖండిస్తుందని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఆ ఒక్క విషయం తప్ప రెడ్లు తిట్టినని చెప్పేసి మేము సస్పెండ్ చేస్తలేమని చెప్పడం కూడా జరిగింది. మీరేమంటారు? మరి ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్కి ముందు ఇటు సోనియా గాంధీ గారి మాటల్ని అందరు గౌరవించిరా, రాహుల్ గాంధీ గారి మాటని ఏమో గౌరవించిరా, రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు, ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు, జానారెడ్డి లాంటి వాళ్ళు నా భార్య టికెట్ ఇవ్వాలి, నా తమ్ముని టికెట్ ఇవ్వాలి, నా కొడుకు టికెట్ ఇవ్వాలి, మా ఇంట్లో పనునికి టికెట్ ఇవ్వాలి, లేకపోతే మేము పార్టీ విడిచి వెళ్ళిపోతాం అది ఇదని మాట్లాడారు. అంటే మీరు సోనియా గాంధీ గారి మాటలు గౌరవిస్తురా? ఒక్క ఇంట్లోకి 2 టికెట్లు ఉండొద్దని చెప్పేసి వాళ్ళు చెప్పారు, మీరు ఆయన గౌరవిస్తురా? మీకు ఫస్ట్ మీకే లేదు తెలివి. అంటే మీరైతే మీరు చేస్తే సంసారం, ఇంకోటి చేస్తే వ్యభిచారమా? మీకు చేస్తే ఒక న్యాయం, ఇంకోటి చేస్తే ఇంకో న్యాయమా? మీ ఏదున్నా కూడా బీసీల పైన దాడి చేయాలని చెప్పేసి అని రేపు ముఖ్యమంత్రి బీసీ ముఖ్యమంత్రి అవుతారు, ఇలా బాగా చైతన్యం వచ్చిందని భయపడి ఈ అగ్రవర్ణాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్న అగ్రవర్ణ నాయకులు చేస్తున్నటువంటి కుట్రగా భావిస్తున్నాం. ఇవన్నీ కూడా ఎవరిని భయపెట్టించినా భయపడరు. ఖచ్చితంగా దీనికి యాక్షన్ ప్లాన్ బరాబర్ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ బీసీలకు దూరం అయ్యే ఆలోచనలు ఉంటేనే ఈ విధమైన పనులు చేస్తారు. ఏమని చెప్తే ఎలా చూస్తారని ఈ సస్పెన్షన్ తీర్మానం వల్ల సస్పెండ్ చేయడం జరిగింది, ఎలా చూస్తారు? తీర్మాన్ మల్లన్న పైన కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని యావత్ బీసీ సంఘం తరపున, యావత్ బీసీ జాతి తరపున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకు అంటే ఒక్కసారి మీరు గమనించినట్టయితే తీర్మాన్ మల్లన్న గారిని ఎందుకు సస్పెండ్ చేయాల్సి వచ్చింది? వారు ఏం మాట్లాడిరని సస్పెండ్ చేయాల్సి వచ్చింది? అంటే బీసీల గురించి మాట్లాడితే సస్పెండ్ చేస్తారా? బీసీల గురించి జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడితే సస్పెండ్ చేస్తారా? బీసీ కులగణన మీరు చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామని చెప్తున్న ఈ కాంగ్రెస్ పార్టీ బీసీల లెక్కలు తక్కువ చేసిర్రు, దీని లెక్కలు తక్కువన్నాయని చెప్పినందుకు సస్పెండ్ చేస్తారా? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల లెక్కలు తగ్గినాయి, ఓన్లీ ఓసీలో ఎట్లా పెరిగిందని ప్రశ్నించినందుకు ఆయన సస్పెండ్ చేస్తారా? మీరు ఒక్కసారి చూసినట్టయితే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముందు ఒక ఎజెండా చెప్తుంది, మా కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ, మేము ఎవరైనా ఏమైనా మాట్లాడవచ్చు అంటారు. ఏం మాట్లాడండి అని చెప్పి ఒక సభలో ఈ జాతిలో 1,45,000 కోట్ల బడ్జెట్లో దాదాపుగా 90% ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీల డబ్బులతోటే ఈ బడ్జెట్ ఏర్పడుతుంది, ఈ ఉత్పత్తి వచ్చింది, ఈ ఇన్కమ్ అంతా గవర్నమెంట్కు ఈ జాతి నుంచి వచ్చింది అని చెప్పి మీరిచ్చుడేంది మాదే డబ్బులు అని చెప్పినందుకు సస్పెండ్ చేస్తారా? అది ఏం అబద్ధం చెప్పిండని సస్పెండ్ చేసిర్రు? మీరు క్లియర్ కట్గా మీరు చూసినట్టయితే ఆయన ఎలాంటి అబద్ధాలు మాట్లాడలే, క్లియర్ కట్గా జాతికి జరుగుతున్న ఒక ఎమ్మెల్సీగా గెలిచిండు. ఆయన ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా గెలిచిండు. ఆయన ఏమన్నాడు? నేను మా అగ్రకుల నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారు సోషల్ జస్టిస్ మొన్న 2 తారీఖున ఎట్లయితే సోషల్ జస్టిస్ డే ప్రకటించిండో ఆయన ఆశయాల కోసం నేను పనిచేస్తున్నా, ఆయన సోషల్ జస్టిస్ కోసం పనిచేస్తున్నాడు, దాని ఆశయ కోసం నేను పనిచేస్తున్నా, కాబట్టి నేను బీసీల గురించి మాట్లాడుతున్నా, ఎస్సీ ఎస్టీ మైనార్టీల గురించి మాట్లాడుతున్నా తప్ప ఈ అగ్రకులాలకు సంబంధించిన రెడ్డి నాయకత్వాన్ని నేను వ్యతిరేకిస్తున్నా, దానికి సస్పెండ్ చేసావా? మీరు ఒక్కసారి చూసినట్టయితే ఎలక్షన్లో రాజగోపాల్ రెడ్డి గారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే, వారు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దానిలోకి వెళ్ళి బీజేపీలో పోయి పోటీ చేసినప్పుడు ఇప్పుడు ఏ మంత్రిగా అయితే పనిచేస్తున్నట్టు వాళ్ళ అన్నగారైనటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు లోపల వాళ్ళ ఎన్నో వీడియోలు బయటకు వచ్చినాయి, ఎన్నో ఆడియోలు బయటకు వచ్చినాయి. అప్పుడు మాత్రం ఈ కాంగ్రెస్ పార్టీకి తెలియదా? అంటే ఆయనకు అంటే రెడ్డి నాయకత్వానికి ఒక లెక్క, బీసీలు మాట్లాడితే ఒక లెక్కనా? నిన్న ఇది ఏ సంతకం అయితే పెట్టిండో చెన్నారెడ్డి గారు వారే అన్నారు, వనపర్తికి పోయి సొంత కాన్స్టిట్యున్సీలో పోయి నా కాంగ్రెస్ పార్టీలో డబ్బులు ఉన్నందే నడుస్తుంది, డబ్బులు నాతో లేవు కాబట్టి నాకు పార్టీ టికెట్ ఇవ్వపోయింది, నేను పార్టీకి గెలవలేకపోయినా ఎవరినో కోట్లకు అధిపతి అయిన మేఘారెడ్డిని తీసుకొచ్చి గెలిపించారు, ఈ కాంగ్రెస్ పార్టీలకు ఇంతే ఉంటారు. అంటే ఆయన క్రమశిక్షణ తెలియదా? క్రమశిక్షణ అదొక్కటే పార్టీలో ఉందా? అంటే ఈ ఒక్క మల్లన్న గారికి ఎందుకు అంటే మల్లన్న గారు ఒకటి క్లియర్గా చెప్పారు, ఏమంటా ఉన్నారు, బీసీ ఇది ఒక్కసారి మాత్రమే కాంగ్రెస్ పార్టీ అయినా ఈ తెలంగాణలో రానున్న ఎన్నికల్లో ఓ బీసీ ముఖ్యమంత్రి అవుతుండని నినాదాన్ని ఒక జనాలకు తీసుకుపోతా ఉన్నాడు, జలానం చైతన్యం చేస్తూ ఉన్నాడు. చేయడంతో ఈ అగ్రకులాలకు సంబంధించినటువంటి రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు అంతా కలిసి ఏం చేస్తున్నారంటే రానున్న రోజుల్లో మాకు అధికారం పోతుందేమో, మాకు ఈ ముఖ్యమంత్రి పదవి పోతుంది, ఇది చిన్నగా ఉన్నప్పుడే దీన్ని కట్ చేయాలి, దీన్ని ఇంత మర్రి చెట్టు లెక్క అయితే మా ఉనికికే ఇది ఉనికే లేకుండా పోతుందేమో, మా ఉనికికే లేకుండా పోతుంది అన్న ఉద్దేశంతో వీళ్ళు ఆడుతున్నటువంటి నాటకంలో భాగంగా ఒక పిసిసి అధ్యక్షుడు బీసీ ఉన్నప్పటికీ
ఒక చెన్నారెడ్డి గారితో మీరు చూసినట్టయితే సస్పెన్షన్ చేసారు. దీనికి నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఈ బీసీ సమాజం మేలుకున్నది. మీరు సస్పెన్షన్లతోటో మీరు ఎవరినో తొక్కాలంటే తొక్కే పరిస్థితులు లేరు. ఈ సమాజం మేలుకున్నది. ఇలాంటి మన్నలాంటి నాయకులు ఎంతోమంది పుట్టుకొస్తారు. వారికి జరిగిన అన్యాయం మీరు చూడండి, యావత్ బీసీ జాతి ఖండిస్తూ ఉన్నది. రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున బీసీలంతా ఐక్యమవుతారు, రాజ్యాధికారం వైపు పయనిస్తారు. థ్యాంక్ యూ. ఇది మల్లన్న సస్పెన్షన్ బీసీ నాయకులుగా ఎలా చూస్తారన్న మీరు? ఇప్పుడు ప్రస్తుతం బీసీ రిజర్వేషన్ల గురించి మల్లన్న కొట్లాడుతుండు కాబట్టి 100% మల్లన్న బీసీల వైపే ఉన్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీలో ఎదిరిస్తుండు అని అంటే అక్కడ లోటుపాట్లు ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో మల్లన్న కాకుండా మిగతా చాలామంది ఇప్పటివరకు మాట్లాడారు. వాళ్ళ మీదనే ఏ సస్పెన్షన్ లేకుండా ఓన్లీ బీసీ నాయకుడు అన్నటువంటి మన మల్లన్న మీద తీసుకోవడం ఇది చాలా విడ్డూరం అని చెప్తుంది. వాళ్ళు సమర్థించుకుంటున్నారు ఏమంటే, సరే రెడ్లను తిట్టిండు కావచ్చు, కానీ ఇక్కడ ఇంకో యాక్సెప్ట్ ఏంటంటే రాహుల్ గాంధీకి విధానాలకు వ్యతిరేకంగా పోతున్నాం, రాహుల్ గాంధీ ఆలోచనలకు వ్యతిరేకంగా ప్రవర్తించింది కాబట్టి మేము చర్యలు తీసుకుంటున్నాం, రెడ్లను తిట్టిరని కాదు, లేకపోతే ఇంకేదో విషయం అయితే లేదు అని చెప్పేసి పీసీసీ చెప్తున్నటువంటి పరిస్థితి. మీరేమంటారు? ఇప్పుడు మనం రాహుల్ గాంధీ అయినా కానీ రేవంత్ రెడ్డి గారు అయినా కానీ ఎవరైనా కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీసీ జనాభానే ఎక్కువ ఉంది. ఇప్పుడు ఆయన మల్లన్న మాట్లాడింది ఓన్లీ బీసీలకు సమస్యలు ఎక్కువ ఉన్నాయి, బీసీలను పట్టించుకోవట్లేదు, మాకు చట్టసభలలో రిజర్వేషన్ లేదు, విద్యారంగంలో కానీ ఇప్పుడు ఉపాధి రంగాల్లో కానీ ఉద్యోగాలలో కానీ మనకి ఎలాంటి రిజర్వేషన్లు అమలు కావట్లేదు. ఖచ్చితంగా నేను ప్రభుత్వంలో ఉండి కూడా ప్రభుత్వంతో కొట్లాడుతున్నాను కాబట్టి నన్ను సస్పెండ్ చేసినా కానీ నాకు ఇదేం పెద్ద సమస్య కాదు. నేను ప్రజలలో ఉన్నా, నా వైపు మన బీసీలు అందరూ ఉన్నారు, మిగతా రాష్ట్రం అంతా చూస్తుంది. 100% నాకు మంచి ఫలితాలు వస్తాయని అతను అనుకుంటుండు. కానీ ఇప్పుడు ఒక బీసీ నాయకుడు ముందుకెళ్తుంటే అది అనగదొక్కడం అనేది మేము భావిస్తున్నాం. చెప్పండి, మీరు ఎలా చూస్తారు? ఒక బీసీ నాయకుడిని తొక్కాలని ఒక ఉద్దేశంతో సస్పెండ్ చేశారంటారా? బీసీ విద్యార్థి సంఘం తరపున తీన్మార్ మల్లన్నని సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడానికి తీన్మార్ మల్లన్న ఎనలేని కృషి చేసిండు. ఈ ప్రభుత్వం మరి ఆర్ కృష్ణన్న ఐడియాలజీని తీసుకొని రాహుల్ గాంధీ ఏదైతే హామీ ఇచ్చిండో కన్యాకుమారికి వెళ్ళి కాశ్మీర్ వరకు మరి కులగణన చేసి ఈ అణగారిన వర్గాలకు న్యాయం చేయాలన్నట్టు ఆ ఐడియాలజీని తీసుకొని పోతున్న క్షణంలో ఇక్కడ ఉన్నటువంటి ఆధిపత్య కులాలు తీన్మార్ మల్లన్నని ఒక పావుగా చేసుకొని వాళ్ళని సస్పెండ్ చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు తీన్మార్ మల్లన్నని కాదు సస్పెండ్ చేసింది, రాహుల్ గాంధీ ఐడియాలజీని రాహుల్ గాంధీనే సస్పెండ్ చేసినట్టుగా ఇది భావించాలి. ఎందుకంటే రాహుల్ గాంధీ చెప్పినటువంటి విధానాన్ని తీసుకొని ముందుకు పోయిన తప్పితే ఏకపక్షంగా ముందుకు పోలే. రాహుల్ గాంధీ స్పష్టంగా చెప్పిండు, కన్యాకుమారికి వెళ్ళి కాశ్మీర్ వరకు ఈ అణగారిన వర్గాలకు బీసీలకు రాజ్యాధికారం అని చెప్పిండు. అదే ఐడియాలజీ మీద పోయిండు. ఇలా ఒక తాగుబోతు మంత్రి కళ్ళల్లో ఆనందం చూడడానికి మాత్రమే ఇలా సస్పెండ్ చేసినట్లుగా ఉంది. కానీ ఇలా ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఆల్రెడీ ప్రభుత్వ పతనానికి గురవుతుంది. ఆల్రెడీ అమలు కానీ హామీలు ఇచ్చింది, అక్కడ ఫెయిల్ అయిపోయింది. రెండవది తీన్మార్ మల్లన్నని సస్పెండ్ చేయడం, ఇక పతన తిరోగనే దశలో ఈ కాంగ్రెస్ పార్టీ వస్తుంది. మరి పెద్ద ఎత్తున బీసీలలో రెవల్యూషన్ వచ్చింది, మిలిటెంట్ ఉద్యమాలు సిద్ధమవుతున్నది. ఇలా ఆర్ కృష్ణ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మిలిటెంట్ పోరాటాలు. మరి ప్రభుత్వం మరి ఈ అన్నిటిని తట్టుకొని నిలబడేంత శక్తి లేదు, ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుంది. ఎందుకంటే ఇలా ఈ అణగారిన వర్గాలు రాజకీయంగా ఎదిగే క్షణంలో మరి జనాలను సంఘటితం చేసే ఒక గొప్ప శక్తి ఉన్నటువంటి ఒక వ్యక్తిని మరి మీరు తొలగించడం, మీ పార్టీ నుంచి తీయడం అనేది ఇది దుర్మార్గమైనటువంటి చర్య. అయ్యా మహేష్ కుమార్ గౌడ్, నిన్ను బీసీలందరూ కలిసి పీసీసీ చేసిరు, బీసీలని మరి నువ్వు పీకలు కోయడానికి కాదు నిన్ను తీసుకొచ్చింది, బీసీలను రాజకీయంగా చైతన్యం చేసి దోపిడీ పీడన వివక్ష అసమానతలకు గురవుతున్న జాతుల్లో చైతన్యం చేయడానికి మీ అందరం కలిపి నేను పీసీసీ ఎందుకున్నావు. పీసీసీగా ఒక బీసీ ఉండి ఒక బీసీని సస్పెండ్ చేయడం అంటే సిగ్గుతో తలదించుకోవాలి. ఎందుకంటే ఇది హీనమైనటువంటి చర్య. ఒక రెడ్డి చేతుల్లో నువ్వు పోయి మరి బీసీలను పావులుగా చేసుకొని బీసీలను పీకలు కోస్తుంది కాదు నేను తీసుకొచ్చింది. వ్యవస్థలో మరి జాతుల్లో చైతన్యం రావాలి, రాజకీయ చైతన్యంతో ముందుకు పోవాలనేటువంటి దశలో ఉన్నది. ఇలా కాంగ్రెస్ పార్టీని ఆ విధంగానే మరి అధికారం తీసుకొచ్చింది. దోపిడీ పీడన వివక్ష గురైతున్న ఈ జాతుల్లో చైతన్యం నింపుతుంది. తప్పకుండా మా కాంగ్రెస్ పార్టీతో న్యాయం చేకూర్చదని చెప్పి అధికారం తీసుకొస్తే ఇలా చిన్న చితక అయినటువంటి ఇప్పుడిప్పుడే రాజకీయంగా ఒక పావులుగా ముందుకు వస్తున్నటువంటి దశలో మరి ఈ కాంగ్రెస్ పార్టీ మరి ఇలాంటి ఎదుగుతున్న లీడర్లను అణచివేయడం చాలా దుర్మార్గమైన చర్య. ఇలానే బీసీల పైన ఇట్లాంటి చర్యలు ఉండే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఆఫీసును ముట్టడిస్తాం. ఎందుకంటే
బీసీలో ఎదుగు కోసమే కృష్ణన్న పోరాటం చేస్తున్న ఇలాంటి చర్యను ఉపేక్షించే ప్రసక్తే లేదు. బీసీలు తప్పకుండా చైతన్యం కావాలి, ఇలాంటి చర్యలను తిప్పికొడతాను సిద్ధంగా ఉండాలి, మిలిటెంట్ పోరాటాలకు సిద్ధంగా ఉండాలని చెప్పి బీసీలందరికీ మేము పిలుపునివ్వడం జరుగుతుంది. పెద్ద ఎత్తున కృష్ణన్న ఆధ్వర్యంలో కార్యాచరణ తీసుకొని మిలిటెంట్ ఉద్యమాలకు సిద్ధమవుతాం. ఇలాంటి చర్యలు, ఇలాంటి బీసీలను అనదొక్కాలనేటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీ చూస్తుందో అదన్నీ మరి మీరు సమర్చుకోవాలి, మర్చిపోవాలి. బీసీలను చైతన్యం చేయాలనేటువంటిదే మీ మనసులో ఉండాలి. కానీ ఇలాంటి జనాలను సంఘటితం చేసే గొప్ప శక్తి ఉన్నటువంటి ఒక వ్యక్తిని తీసి అది మీకే ప్రమాదం. రానున్న రోజుల్లో ఆ వ్యక్తి నుంచి మీకే ప్రమాదం అయితే అది మీరు పసిగట్టలేకపోయినారు. ఇక మిలిటెంట్ ఉద్యమాలు ఉంటాయని చెప్పి కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నాం.